నేపాల్లో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 170 మంది చనిపోయారు. 3 రోజులుగా తూర్పు మధ్య నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో 42 మంది గల్లంతవగా 111 మంది తీవ్రంగా గాయపడ్డారు. నేపాల్లోని ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దేశ రాజధాని కాఠ్మండ్లో ఇప్పటికీ చాలా ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. వేల మందితో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. पानी जास गयो लार्चको पुल छ अझ 2081 6 महिना असोजको 2 गते हेर्दै हेर्दै पुल गयो 12 गते पुल लग्यो దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 322 ఇండ్లు 16 బ్రిడ్జిలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 3626 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీగా వరద రావడంతో కోసి ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో బీహార్లోకి భారీగా వరద రావడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇక భారీ వర్షాలతో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు నేపాల్ అధికారులు. నేపాల్లో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 170 మంది చనిపోయారు. 3 రోజులుగా తూర్పు మధ్య నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో 42 మంది గల్లంతవగా 111 మంది తీవ్రంగా గాయపడ్డారు. నేపాల్లోని ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దేశ రాజధాని కాఠ్మండ్లో ఇప్పటికీ చాలా ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. వేల మందితో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 322 ఇండ్లు 16 బ్రిడ్జిలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 3626 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీగా వరద రావడంతో కోసి ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో బీహార్లోకి భారీగా వరద రావడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇక భారీ వర్షాలతో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు నేపాల్ అధికారులు.